ఎవరైనా స్కూటీ కానీ లేదు అంటే కార్ కానీ కొనుక్కోవాలి అనుకుంటారు. బట్ నాకేంటో తెలీదు, ఈ మధ్య మాత్రం సైకిల్ కొనుక్కోవాలనిపిస్తుంది. ఈ మధ్య అని కాదు, ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ అనిపించింది అనమాట సైకిల్ కొనుక్కోవాలి అని చెప్పేసి. అప్పుడు ఇంకా కొనాలి అనిపించినప్పుడు కార్ట్లో యాడ్ చేసి కొందామా వద్దా అని చాలాసార్లు ఆలోచించి ఇంకా రిమూవ్ చేసేసా. ఎందుకంటే అది కార్ట్లో ఉన్న దగ్గర నుంచి ఎప్పుడు ఆర్డర్ ఇద్దాం అని అదే ఉంటుంది అనమాట మైండ్లో. సో ఇప్పుడు అంత నీడ్ లేదు కదా, కొని అక్కడ వస్తువు అక్కడ పెట్టుకోవడం కంటే నీడ్ ఉంటే తీసుకుందాము లేకపోతే లేదు అన్నట్లు పక్కన పెట్టేసిన అనమాట. కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు, ఇంకా ఇక్కడికి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మెయిన్గా చలి అనేది తగ్గిపోయింది కదా. చల్లగా ఉంటే ఎలాగో బయటకు అయితే వెళ్ళను, మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాను చల్లగా ఉన్నప్పుడు మాత్రం. ఇప్పుడు కొంచెం ఎండ అనేది బయట వస్తుంది కాబట్టి కొంచెం అలా బయటకు వెళ్ళడానికైనా ఉంటుంది. లేదు అని అంటే కొంచెం షాప్ దగ్గరికైనా లేకపోతే మా పెద్దోడిని ట్యూషన్కైనా డ్రాప్ చేసి రావడానికైనా ఉండిద్ది కదా అన్నట్లు తీసుకుంటున్నా. కొంచెం నాకు కూడా కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది అని చెప్పేసి చూడాలి. తీసుకున్నాను కానీ ఎంతవరకు యూజ్ చేస్తానో తెలీదు. బట్ ఏదైతే వేస్ట్ అయితే కాదు కదా, పాడైపోయింది వేస్ట్ అయ్యిద్ది అన్నట్లయితే లేదు. వెనకాల ఎలాగో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకైనా యూజ్ అయిపోయింది కాబట్టి అంతగా నేను ఫీల్ అవ్వలేదు. కాకపోతే నేను ఫీల్ అయ్యింది ఏంటి అంటే, నేను అనుకున్న దానికన్నా చాలా హైట్లో ఉందన్నమాట. కొంచెం తక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించుండే. బట్ డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నానికి ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉంది, పర్లేదు బాగానే అనిపించింది. బట్ బెల్ లాక్ అయితే 2 వేయించుకోవాలి. ఇంకా తర్వాత అదంతా ఫిట్ చేసి ఇల్లంతా నీట్గా చేసి పెట్టేసుకున్న తర్వాత మా చిన్ని బాబుకి అయితే అన్నం అయితే కలిపి ప్లేట్లో పెట్టించాను. కొంచెం తినడం అలవాటు అవుతూ ఉంటుంది కదా అని చెప్పి. ఈ మధ్య నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల మా చిన్నోడు మాత్రం వెయిట్ చాలా తగ్గాడు, నాకు అర్థమవుతుంది అనమాట. కొంచెం నాకేంటంటే పిల్లలు కొంచెం మంచిగా అవుతున్నారు, కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాడు అనిపించేపాటికి నా హెల్త్ అప్సెట్ అవ్వడమో లేకపోతే జర్నీ చేయడం వల్ల మా చిన్నోడు హెల్త్ అప్సెట్ అవి జ్వరం రావడం వల్లనే ఏంటో కానీ చాలా త్వరగా తగ్గిపోతాడు అనమాట. వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎంత టైం పట్టిద్దో తగ్గడానికి మాత్రం వితిన్ 2 డేస్లో అలా తగ్గిపోతాడు, ఫాస్ట్గా తగ్గిపోతాడు. అదేదో పెద్దవాళ్ళు తగ్గాలి అనుకొని నెలలు డైట్ చేసినా తగ్గుతారో తెలియదు కానీ మా బుడ్డిగాడు మాత్రం ఈజీగా తగ్గిపోతాడు. ఒక 1 డే 2 డేస్ కొంచెం నీరసం అయిపోయినా, ఒక జర్నీ చేసినా, కరెక్ట్గా టైంకి ఫుడ్ తినిపించకపోయినా వెయిట్ ఈజీగా తగ్గిపోతుండే అనమాట. సో నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంచెం ఒక పూట స్కిప్ అవ్వడము, అన్నము ఎక్కువసేపు కూర్చొని తినిపించలేక అలా వెయిట్ బాగా తగ్గిపోయాడు, నాకు తెలుస్తుంది అనమాట అది. సో కొంచెం ఇలా అయితే కాదు, కొంచెం తినడం అలవాటు చేద్దాము. అట్లీస్ట్ కలిపిస్తే తింటూ ఉంటే ఒక 30% తిన్నా, ఒక 70% కింద పడేసినా సరే కొంచెం తినడం అలవాటు అయ్యిద్ది కదా అని చెప్పి స్లోగా అలవాటు అయితే చేసేస్తున్నా. కానీ లిటరల్లీ ఈ లాస్ట్ 1 మంత్ నుంచి అయితే నా నీరసానికి పాపం వీడు కొంచెం త్వరగా తింటే కొంచెం కూర్చొని తినిపించేయచ్చు. బట్ 2 hours ఖచ్చితంగా పడుతుంది అనమాట. రైస్ పెట్టేస్తే మాత్రం నేను పెట్టిన టైంకి మళ్ళీ చేయి కడుక్కునే టైంకి 2 hours ఈజీగా పడుతుంది. ఆ నోట్లో పెట్టేసి అలాగే పెడతాడు అనమాట 2 గంటలైనా సరే. ఇంకా ఎలాగో నేను వెళ్ళినప్పుడు హాస్పిటల్కి పక్కన ఇంకా అలాగే మా చిన్నోడికి చూపించేసామన్నమాట ప్యారలల్, ఇంత టైం పడుతుంది అని చెప్పి. ప్రీవియస్ ఒకసారి చూపిస్తే ఏం కాదు పర్లేదని చెప్పారు. బట్ ఈసారి మాత్రం ఎలాగైనా సరే లావ్ అయిపోవాలి, మా బుడ్డిగాడు ఒక ఉండదు కదా, పిల్లలు ఉన్నాక ఇట్లా చబ్బీగా ఉంటే భలేగా అనిపించింది. సో ఇంత తినిపిస్తున్నా లావ్ అవ్వట్లేదు అని చెప్పి వాడికి కూడా నాతో పాటు సిరప్స్ అయితే తీసుకొని వచ్చేసాను. బట్ ఎంతవరకు వాడతాడో ఎంతవరకు తాగుతాడో తెలియదు కానీ చూడాలి. కానీ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అనమాట. ఆ రోజు ఇంకా కొంచెం ఓపిక ఉంది అని చెప్పేసి కూర్చున్నా. ఆ రోజు ఎందుకో కానీ మా బుడ్డిగాని ఎంత పడుకోబెడదామని ట్రై చేసినా అస్సలు పడుకోలేదు. ఇంకా నేను నిద్రపోవాలి అంటే మా చిన్నోడు పడుకున్నప్పుడే కుదురుతుంది అనమాట. ఇంకా వారు ఎలాగో నిద్రపోవట్లేదు అని చెప్పి నేను కాస్త కూర్చొని అలా రిలాక్స్డ్గా చూస్తూ ఉంటే ఆడుతూ ఉన్నాడు అనమాట. చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు. ఒకప్పుడు బాగా ఆడేది అదే టెడ్డి బేర్తో చాలా బాగా ఆడుకునేది అనమాట. పాండకతో టెడ్డి బేర్తో అక్కడ ఉన్నప్పుడు ఆడతాడు మంచిగా స్లోగా నిదానంగా. సో నేను ఇంకా మళ్ళీ చాలా తర్వాత ఆడుతున్నాడు కానీ చూస్తూ ఉన్నా. ఈలోపు ఇంకా మా పెద్దోడు వచ్చిన ఇంకా ఆట స్టార్ట్ చేశారు అనమాట. వీళ్ళిద్దరు ఆడినంతసేపు ఆడుతూ ఉంటారు. కాకపోతే ఇద్దరున్న దగ్గర ఏంటి అంటే మెయిన్గా కంపారిజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అది ఎంత ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే. ఇంకా వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లం అయ్యేది ఎక్కడంటే, మా చిన్నోడు కొంచెం తొందరగా మర్చిపోతాడు. అంటే వాడికి ఇంకా అప్పుడే తెలీదు, బట్ అడుగుతాడనమాట. ఏది తెచ్చినా సరే మా పెద్దోడికి ఏదైతే తెస్తామో వాడికి అది ఇవ్వాల్సిందే అని చెప్పి పేచి పెట్టేస్తాడు. వేరేది ఏది ఇచ్చినా ఒప్పుకోడు అనమాట. దాని బదులు ఇంకా వేరేది ఇద్దామని. కాకపోతే మా పెద్దోడికి ఎందుకు తెచ్చానంటే, ఇద్దరికి బ్యాట్లు ఉండే చెక్క బ్యాట్లు. కానీ మా పెద్దోడిది బ్యాట్ ఇరగొట్టాడు అనమాట మొన్న లాస్ట్ హాలిడే వచ్చినప్పుడు. ఇంకా వాడికి బ్యాట్ కావాలని ఏడుస్తూ ఉంటే సరే ఎలాగో వెళ్ళాం కదా బయటికి అన్నట్లు
బ్యాట్ కొనుక్కొని వచ్చాము. వీడిది ఉందన్నమాట. ఎలాగో వీడి చెక్క బ్యాట్ ఉంది అని చెప్పి వాడు కొత్త బ్యాట్ కొనుక్కొచ్చి వీడి బ్యాట్ వీడికి ఇస్తే అది ఇసిరేసి అలిగి వెళ్ళిపోయి బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తున్నాడు అనమాట. నాకు కొత్త బ్యాట్ కాదు, కొత్తది కావాలి అని చెప్పి, అది వద్దంట అని చెప్పి చెక్క బ్యాట్ ఇస్తే ఇసిరేసేస్తున్నాడు వద్దని చెప్పి. ఇంకా కొద్దిసేపు ఆ బ్యాట్ కోసం ఫైటింగ్ చేసేసుకొని లాస్ట్కి ఇంక ఇద్దరైతే ఆడుతూ ఉన్నారు. ఇంకా బయటికి వెళ్ళి వచ్చినాక సరుకులు అయితే సర్దామని చెప్పి తీసేసుకున్నా. సరుకులు అంటే ఇంట్లో సరుకులు అయితే ఆల్మోస్ట్ నేను ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య అసలు ఓపిక ఉండట్లేదు నాకు బయటికి వెళ్ళి తీసుకొని రావడానికి. ఇది ఒకటి ప్లస్ అనుకోవాలి. ఎలాగో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు సరుకులు తీసుకొచ్చుకోవడానికి. ఓపిక ఉంటే వెళ్ళి మ్యాక్సిమం తెచ్చుకుంటాను. దగ్గరున్న సూపర్ మార్కెట్లో చూసి తీసుకొచ్చుకుంటాను అనమాట. మెయిన్గా లూజ్ ఐటమ్స్ ఎక్కువ తెచ్చుకుంటా ప్యాక్డ్ ఐటమ్స్ కన్నా. ప్రైస్ వైజ్ కొంచెం తక్కువ ఉంటాయి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు అన్న రీజన్ తోటి. బట్ ఇప్పుడు ఓపిక లేదు కాబట్టి మ్యాక్సిమం నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసేసాను అనమాట. ఎలాగో ఫ్రూట్స్ తెద్దాము. ఫ్రూట్స్ అయితే నాకెందుకు కొన్ని ఓకే, కొన్ని మాత్రం మంచిగా రావట్లే అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్గా వెళ్తే నచ్చినవి కొనుక్కోవచ్చు అన్నట్లు వెళ్ళాము. అక్కడ మేము రెగ్యులర్గా వెళ్ళే దగ్గర అయితే లేకుండే, సరే ఎలాగో ఎంత దూరం వచ్చాం కానీ కొంచెం ముందుకెళ్ళి సూపర్ మార్కెట్ ఉంది కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకుందామని వెళ్ళామన్నమాట. అనుకుంది ఒకటి తీసుకోవడానికి వెళ్ళింది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి అయిద్దంటే అస్సలు అవ్వదన్నమాట. అనుకోకుండా ఇంకా కొన్ని యాడ్ అవుతూ వచ్చాయి. ఎలాగో క్యారెట్ బీట్రూట్ అయితే అయిపోయాయి, అవి తీసుకుంది. అలాగే ఫ్రూట్స్ ఏమైనా తీసుకొని వద్దాం అనుకున్నాం. 1కి 4 ఫ్రూట్స్ యాడ్ అయిపోయాయి అనమాట. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవి తీసుకునే గ్యాప్లో స్వీట్ పొటాటో కనిపించాయి. ఎలాగో అవి తీసేసుకున్నా. నేనైతే చిన్నప్పుడు అయితే స్వీట్ పొటాటో నిప్పుల మీద కాల్చుకొని లేదంటే ఉడకబెట్టుకొని తినేవాళ్ళం, భలేగా ఉంటుంది. బట్ ఈ మధ్య తీసుకురావట్లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొని వచ్చారనమాట. ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చు, బట్ ఎలా వస్తుందో అన్న ఒక డౌట్తో అయితే ఆర్డర్ ఇవ్వలేదు అనమాట. మ్యాక్సిమం సరుకులు ఇస్తాను కానీ కూరగాయలు ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ అవుతుంది అనమాట. ఎలా వస్తాయి క్వాలిటీ తెలియదు కదా, అందుకని కొంచెం ఆలోచిస్తా. బట్ ఒక్కొక్కసారి అయితే మ్యాక్సిమం అవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను అనమాట. ఇంకా వెళ్ళినప్పుడు మా పెద్దోడికి ములక్కాయలు అంటే ఇష్టం. ములక్కాయ చారు చాలా బాగా తింటాడనమాట. బట్ నాకు అంత ఇష్టం ఉంది కాబట్టి ఎక్కువ తేను. బట్ ఇప్పుడు వెళ్ళాం కాబట్టి కావాలి అంటే తీసుకొని వచ్చాను. అలాగే ఈ గ్రేప్స్ అయితే ప్యాకెట్ వేసేసాడు. కానీ నాకు ఇందులో చాలా వరకు ఖరాబ్ అయ్యి ఆల్మోస్ట్ సగం తీసేసుకొని కడిగేసుకొని తినేసాడు అనమాట. ఇంకా మిగతా సగంలో చాలా వరకు పాడైపోయినవి ఉన్నాయన్నమాట. అవి తీసి పక్కన పెట్టాలి. ఇలా ప్యాకెట్ ఉన్నప్పుడు చూసుకొని తీసుకోవడం బెటర్ అనిపించింది. ఇంకా నేను ఎప్పుడు ఏ ఫ్రూట్స్ తెచ్చినా మెయిన్గా బనానాస్ అయితే ఎదురుగా మా చిన్నోడికి అందే విధంగా కనిపించే విధంగా పెట్టేస్తా. ఎందుకంటే వాడికి కనిపిస్తే వెంటనే తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అలా అందేలాగా పెట్టేస్తాను అనమాట. కానీ వాడికి అలా ఇలా ఆడుతూ తింటాడు. అన్నం విషయం తప్ప మిగతా మంచిగా ఫ్రూట్స్ విషయంలో కానీ వెజిటేబుల్స్లో మంచిగా ఇష్టంగా తింటాడు అనమాట. బాగా తిని ఇద్దరు ఆడుకున్నారు, చాలాసేపు ఆడుకున్నారు అనమాట. మంచిగా ఆడుకుంటున్నారు కదా అని నేనేదో పని చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళానా, వితిన్ 5 మినిట్స్లో ఇంకా మా చిన్ని బాబుకి అయితే దెబ్బ తగిలింది. ఫుల్గా ఏడ్చాడు అనమాట. అసలు ఎంతసేపు ఏడ్చాడు, అరగంట సేపు. అసలు ఒక్క నిమిషం అసలు అర్థం కాలేదు ఏమైందని. ఎందుకంటే అంతసేపు మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. ఒక్క నిమిషంలో ఇలా అయిపోయింది అనమాట. అసలు ఎలా తగిలిందో అన్నది కూడా అర్థం కాలేదు. ఇంకా కాసేపు తర్వాత పాలు తప్పించేసి పడుకోబెట్టేసేసి అనమాట.